నమస్తే వి న్యూస్ కి స్వాగతం. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన వీరాజీ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీని విరాజీ చిత్రం అని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. విరాజీ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మొఘల్ రాజాపురంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కథతో డిఫరెంట్ లుక్ తో ఆగస్టు 2న విరాజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. దర్శకుడు అత్యంత హర్ష చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని ఇప్పటి వరకు ఏ హీరో చేయని మాదిరిగా విరాజీ చిత్రంలో తాను నటించిన క్యారెక్టర్ ను ప్రేక్షకులకు తెలియజేసేందుకు అదే గెటప్ తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. నా పేరు మహేంద్ర అండి. నేను ఈ విరాజీ సినిమా నిర్మాతను. మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని విరాజీ అనే సినిమా నిర్మించాను. సో ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ అందరితో ఒకసారి మా సినిమా గురించి మేము కొంత మీతో షేర్ చేసుకొని మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో భాగం అవ్వాలని కోరుకుంటున్నాం. అండి అందరికీ నమస్కారం. సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాము. అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు. సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత వియర్డ్, విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాదుందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ, నా క్యారెక్టర్ పేరు యాండీ. సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక క్యారెక్టర్లో ఇలా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్ ఈ సినిమా మీరందరూ తప్పకుండా ఆగస్ట్ 2వ తారీఖున విడుదలవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ తప్పకుండా మీకు ఈ సినిమా ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఒక మంచి సినిమా, ఒక క్లీన్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మీకు కొంచెం చిన్న థ్రిల్స్ ఇచ్చే, ఎక్సైట్మెంట్ ఇచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే మంచి కామెడీ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది. సో వెరీ వెల్ లేయర్డ్ ఫిల్మ్ ఇది. అండ్ తప్పకుండా మీరందరూ ఆగస్ట్ 2వ తారీఖున థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సైకోపాత్ మూవీ అనేది కాదండి. బట్ మేబీ ఆ క్యారెక్టర్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంటే మేబీ ఆ క్యారెక్టర్ కొంచెం అలా అయ్యుండొచ్చు. బట్ ఇది చెప్పాను కానీ మాది సెన్సర్ కూడా రీసెంట్గా అయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. సో ఇది అడల్ట్ ఫిల్మ్ కాదు, కంప్లీట్గా అందరూ చూడొచ్చు, అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఈ సినిమా. అండ్ నేను చెప్పాను కదండి, ఈ సినిమాలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎక్కడ ఈ సినిమాలో కొంచెం అసలు బోర్ కొడుతుందిరా అనేది మాత్రం ఎక్కడా అనిపించదండి. సో చాలా ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్ విత్ ఒక లాస్ట్లో మేము ఒక మంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో జరిగే ఒక సిచ్యువేషన్ని మేము తీసుకుని దాన్ని అండర్ కరెంట్గా వెళ్తూ అదొక లాస్ట్లో ఒక చిన్న బ్యూటిఫుల్ మెసేజ్లా చేయడం జరిగిందనమాట ఈ సినిమా. కమెడియన్ క్యారెక్టర్ చేస్తుంది. అండ్ తిను ఒక కూపన్ కపుల్ అని ఒక క్యారెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు దే ప్లేయింగ్, అంటే ఈ సినిమాలో నా పాత్ర ఎంత ఇంపార్టెంటో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటాయి, అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక
మంచి క్యారెక్టర్ గ్రాఫ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ ఒకటి ప్రతి క్యారెక్టర్కి ఉంటుందండి ఈ సినిమాలో. ఈ సినిమా అందరూ చూడొచ్చు, చెప్తున్నా కదా, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. ఈ సినిమా ఎలాంటి సినిమా అంటే అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను.